పగలతో రగిలే రాయలసీమలో కక్షలు, కార్పణ్యాలు, వేటకొడవలు, నాటుబాంబులు హింసను రాజేసే అనంతపురం జిల్లాలో ఒక పేరు వినిపిస్తే చాలు ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుడుతుంది. ఫ్యాక్షన్ రాజకీయాలంటే అసలు పడదని చెప్పే నేత ఎవరో కాదు, పరిటాల రవీంద్ర. వారు ఉద్యమం నుంచి రాజకీయ ఆరంగేట్రం చేసి ఫ్యాక్షన్ సీమను ఏలుతున్న పరిటాల రవీంద్రతో ఈ వారం థర్డ్ డిగ్రీ. పరిటాల రవి గారు, మీరు రాజకీయాల్లోకి రాకముందు నక్సల్స్ ఉద్యమం వైపు వెళ్లారు. దానికి కారణం ఏంటి? నేను పీడబ్ల్యూలో లేను. అసలు చాలా రాంగ్ ఇంప్రెషన్. అప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ కొంతమంది గిట్టని వాళ్ళు, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి ప్రత్యక్ష రాజకీయ పార్టీ వాళ్ళు కూడా నేను పీడబ్ల్యూజీలో ఉన్నట్లు, పీడబ్ల్యూజీలో పనిచేసినట్టు, నేను అజ్ఞాతవాసంలో ఉన్నట్టు వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. వాళ్ళు అలా ప్రచారం చేయడానికి కారణం 1975లో మే 29 తారీఖున మా ఫాదరు, మా బంధువులందరూ ఆయన కావలసిన స్నేహితులతోటి ఒక పెళ్లికి వెళ్తున్నాడు. ఆ పెళ్లికి వెళ్తున్నప్పుడు మా ఫాదర్ని అటాక్ చేసి చంపేశారు. మా చిన్న అన్నయ్య మా ఫాదర్ని, తర్వాత ఇంకొక ఇద్దరు అతని స్నేహితులిద్దరిని. అప్పుడు మా వయసు 16 సంవత్సరాలు. అప్పుడు మాకు ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం. నేను మా తమ్ముడు వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నాం. 82 నవంబర్ 28వ తారీఖున గ్రామానికి ఒక పోలీసు బ్యాచ్ వచ్చింది. ఒక ఎస్ఐ, ఒక 30 మంది పోలీసులు. మా బ్రదర్ని అందరూ చూస్తుండగానే, వేలాది మంది చూస్తుండగానే మా బ్రదర్ని కాల్చేశారు ఊర్లో. అంటే మా బ్రదర్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, వారెంట్ పెండింగ్ ఉన్నాయా, లేదు వాంటెడ్ పర్సనా అంటే కాదు. అంటే మా బ్రదర్తో పాటు ఆ రోజు నన్ను కూడా కాల్చేయాలని, చంపేయాలని ప్రయత్నం చేశారు. అయితే మా బ్రదర్ ఫైరింగ్ జరగక ముందే, కొన్ని గంటల ముందు నేను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కావడం, అంటే అదే ఎస్ఐ, మా బ్రదర్ని కాల్చిన ఎస్ఐ నన్ను అరెస్ట్ చేయడం, నాతో పాటు ఇంకా 15-20 మందిని అరెస్ట్ చేసి లోపల పెట్టడం. ఆ కేసు ఏమన్నా ఉందంటే కేసు లేదు, ఆ కారణం ఏమన్నా ఉందంటే కారణం లేదు. ఊరికి అనవసరంగా ఆ రోజు రాజకీయ ఒత్తిళ్లకు లోబడి మా బ్రదర్ని చంపడం, నన్ను కూడా చంపాలని అనుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే, మా బ్రదర్ని కానీ నన్ను కానీ ఎందుకు చంపాలనుకున్నారు అని ఆలోచిస్తే, మేము పరిటాల శ్రీరాములు కొడుకులైన కారణానికి మమ్మల్ని చంపాలనుకున్నారు అని అనిపిస్తే, అప్పటి వరకు 1975 నుంచి 82 వరకు ఎటువంటి ఘర్షణలు కానీ, మా ఫాదర్ను చంపిన వాళ్ళ మీద రిటాలియేషన్ కానీ, లేకుంటే ఎక్కడన్నా వాళ్ళకు సంబంధించి మా ఫాదర్ హత్యకు ప్లాన్ వేసినటువంటి వ్యక్తులకు సంబంధించి మేము అటాక్స్ కానీ, ఇటువంటి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు లేవు. అంటే మీ ఫాదర్ని చంపాలని వాళ్ళు ఎందుకు అనుకున్నారు? మా ఫాదరు ఈ కమ్యూనిస్ట్ పార్టీ భావాలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే తరిమలనాగిరెడ్డి గారు ఆ పేరు నేను చెప్పారు. అంటే మా ప్రాంతంలో తరిమలనాగిరెడ్డి గారు కూడా వచ్చిపోయేవాళ్ళు. కొంతమంది క్లాసెస్ చెప్పడం, మేము పుట్టక ముందు జరిగినటువంటి పెద్ద చెప్తూ విన్నటువంటి సంఘటనలు ఇవన్నీ. ఆయన స్ఫూర్తితోటి కమ్యూనిస్ట్ పార్టీ భావాల పట్ల మా ఫాదర్ కొంత కమ్యూనిస్టుగా ఉండేవాడు. ఆయన ఎప్పుడు ఈవెన్ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కానీ, పంచాయతీ ఎలక్షన్లో కానీ, లేదు సమితి ఎలక్షన్, అప్పుడు మండలాలు లేవండి ఉంది, సమితి ఎలక్షన్లో కానీ ఎక్కడ ఎలక్షన్ రాజకీయాలకి అతను రాలేదు మా ఫాదర్. అయితే 1972, 71, 72లో మాకు ఇంకా అప్పుడు 12-13 సంవత్సరాలు. మా ప్రాంతంలో కొంతమంది ల్యాండ్ లార్డ్స్ దగ్గర బినామీ పేర్ల మీద భూములన్నీ కూడా వాళ్ళ స్వాధీనంలో ఉండేవి. అంటే ఒక పట్టాకు సంబంధించినటువంటి భూమి ఒక 50 ఎకరాలు ఉంటే, ఈ గవర్నమెంట్ చట్ట ప్రకారంగా అసైన్మెంట్ ల్యాండ్, తర్వాత పరంబోగు ల్యాండ్, చెరువు సీకం భూములు, పంచాయతీ భూములు అనేటివి పేదలకు దక్కాలనేది చట్ట ప్రకారం ఒక చట్టము. ఆ చట్టానికి కళ్ళు కప్పి వాళ్ళ బంధువుల పేరునో, దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పేరు మీద, లేదంటే వాళ్ళ తాత పేరునో, తండ్రి పేరునో, అల్లుడి పేరున, బిడ్డ పేరున, అంటే వేరే ప్రాంతాలకిలో నివసిస్తున్నటువంటి వ్యక్తుల పేర్ల మీద కూడా ఈ బినామీ పట్టాలు తీసుకొని ఈ ల్యాండ్ లార్డ్ స్వాధీనంలో పెట్టుకొని చేసుకోవడం జరిగింది. అప్పుడు
అప్పుడు మా ప్రాంతంలో రైతాంగానికి భూమి సమస్య అనేది ప్రధానమైన సమస్య అయిపోయింది. అప్పుడు మా ఫాదరు ఈ భూమి సమస్యని లీగల్గా, అంటే ఇల్లీగల్గా కాకుండా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడము, కలెక్టర్కి అర్జీలు ఇవ్వడం, ఈ సర్వే నెంబర్లో సోన్స్ సర్వే నెంబర్లో బినామీ పట్టా ఉంది, ఇది యాక్చువల్లీ పూర్ పీపుల్కి రావాలి, మీరు పూర్ పీపుల్కి ఇవ్వండి, ఇది ఏదో కుక్క పేరునో నక్క పేరునో ఎద్దు పేరునో గొడ్డు పేరునో పెట్టుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. ల్యాండ్ లార్డ్స్ తమ అల్లుల పేరు మీద, బిడ్డ పేరు మీద, దూర ప్రాంతాల్లో నివసించే వాళ్ళ పేరు మీద భూములు పెట్టుకుని వందలాది ఎకరాల భూమిని వాళ్ళు స్వాధీనంలో ఉంచుకుంటున్నారు. ఈ భూమి టోటల్ గా పూర్ పీపుల్కి రావాలి అనేటువంటి కాన్సెప్ట్ ఆ రోజు ఆ భూమి సమస్యను పరిష్కరించుకునేటువంటి క్రమంలో అతను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా నిలిచాడు. దాంట్లో దాదాపు ఒక రామగిరి, కనగానపల్లి మండలాల్లో దాదాపు 1800 ఎకరాల ల్యాండ్ లార్డ్ చేతుల్లో నుంచి పేద ప్రజలకు వచ్చింది. అటువంటిప్పుడు ల్యాండ్ పోగొట్టుకున్నటువంటి ల్యాండ్ లార్డ్స్ అందరూ ఆ ప్రాంతంలో పొలిటికల్ ప్రాధాన్యత కలిగినటువంటి నారాయణ చెన్నారెడ్డిని లీడర్స్ గా ఎన్నుకొని ఈ పరిటాల శ్రీరాములు ఈ పూర్ పీపుల్ ని ఎంకరేజ్ చేయడం వల్ల మాలాంటి వారి ఉనికికి ప్రాబ్లం అని చెప్పనేటువంటి ఉద్దేశంతో పరిటాల శ్రీరాముల్ని అంతమొందించడానికి ఆ రోజు చెన్నారెడ్డి, నారాయణ రెడ్డి, మిగతా తదితర ల్యాండ్ లార్డ్స్ కొంతమంది కలిసి ఆ రోజు అతని హత్య కుట్రపడ్డారు. పీడబ్ల్యూజీ నుండి మీరు బయటకు వచ్చిన తర్వాత ఆర్ఓసీ అనే విప్లవ సంస్థ ముసుగులో అందరినీ హతమారుస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపించారు. 75లో మా ఫాదర్ చనిపోయిన తర్వాత, 82లో నవంబర్లో మా బ్రదర్ చనిపోయిన తర్వాత నేను సబ్ జైల్లో ఉండగా ఒక కేసు నా మీద ఆపాదించారు. అప్పటికి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 75లో మా ఫాదర్ చనిపోయినప్పటికీ పీడబ్ల్యూజీ పార్టీ లేదండి, ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. అప్పుడు ఎమర్జెన్సీ వచ్చిందండి. ఎమర్జెన్సీ 18 months ఉందండి. 77 వరకు ఎమర్జెన్సీ ఉందండి. 78లో కొండపల్లి సీతారామ ఆధ్వర్యంలో పీడబ్ల్యూజీ సంస్థ అనేది, ఒక విప్లవ సంస్థ అనేది రూపొందించబడిందండి. అయితే పరిటాల శ్రీరాములకి కొండపల్లి సీతారామకి ఉన్నటువంటి సంబంధాలు కానీ, అతను చేసినటువంటి ల్యాండ్ స్ట్రగుల్ దృష్టిలో పెట్టుకున్నా, కూలి పోరాటాలను దృష్టిలో పెట్టుకున్నా, ఆ ఏరియాలో ల్యాండ్ లార్డ్స్ వ్యతిరేకంగా జరిగినటువంటి స్ట్రగుల్స్ లో కానివ్వండి, ఈ ఎన్నికల రాజకీయాల్లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి చార్నారెడ్డి, నారాయణ రెడ్డి మా ఫాదర్ ని చంపించడంలో పార్టిసిపేట్ అయిన వల్ల, ఈ తర్వాత అంటే కొండపల్లి సీతారామయ్య గారికి పరిటాల శ్రీరాములకు ఉన్నటువంటి సన్నిహిత్యం వల్ల 78లో పీపుల్స్ వార్ పుట్టిన తర్వాత కొండపల్లి సీతారామయ్య గారి ఆధ్వర్యం కింద ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ పరిటాల శ్రీరాములు చేసినటువంటి స్ట్రగుల్ ని ఓన్ చేసుకుందండి. 82లో మా బ్రదర్ ని చంపేసిన తర్వాత 83లో నారాయణ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారండి పెనుగొండ నియోజకవర్గానికి. అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ సభ్యులు అతని మీద అటాక్ చేశారండి. ఆ అటాక్ లో ఒరిజినల్ గా పీపుల్స్ వార్ పార్టీ సభ్యుల్ని కేసు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో లీగల్ గా ఉన్నటువంటి మమ్మల్ని, అంటే అతనికి ఎవరైతే యాంటీగా చేస్తామో ఎలక్షన్స్ లో అనుకున్నటువంటి వ్యక్తులందరినీ కేసులో పెట్టారండి. ఆ కేసు విషయంలో నేను పెనుగొండ సబ్ జైల్లో ఉన్నానండి. అంటే పీపుల్స్ వార్ పార్టీ పదే ఈ యొక్క బాంబు దాడి మేమే చేశాం, ఈ బాంబు దాడి మేమే చేశాం, ఈ బాంబు దాడి మేమే చేశామని 10 సార్లు ప్రకటించారండి, పలుసార్లు ప్రకటించారు. అయినా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే పొలిటికల్ గా ఎవరి వల్ల షార్ట్ పీరియడ్ లో ఏ వ్యక్తుల వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందో, ఏ వ్యక్తులు అయితే కంట్రోల్ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ పొందుతుంది అనుకుంటారో వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది సహజంగా జరుగుతుందండి. అట్లా మమ్మల్ని 27 మంది మీద కేసు పెట్టారండి. అంటే మా ఏరియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంటే కొంచెం అతనికి నారాయణ రెడ్డి, చెన్నారెడ్డి